నా పేరు సామి వెంకట బాల శ్రీనివాసరావు, పొదిలి, ప్రకాశం జిల్లా. నేను గతంలో ఒక 2-3 రకాల వ్యాపారాలు చేసి ప్రస్తుతం వ్యవసాయంలో ఉన్నాం. నేను గత 20 సంవత్సరాలుగా ధ్యాన మార్గంలో ఉన్నాం. ఒక సిద్ధ సమాధి యోగా కార్యకర్తగా, అంతకుముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, తర్వాత బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. బాల్య సమయంలోనే 18 ఏళ్ల వయసులోనే అచల మార్గంలో మా గురువుగారు చేదా రత్నం గారు వారి ఇన్స్పిరేషన్ తోటి ఎంతో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు రకరకాల అన్నింటిలో పాల్గొనేవాళ్ళం. సిద్ధ సమాధి యోగాలో ధ్యానంలో 15 నిమిషాలు మాత్రమే నేర్చుకున్నాం. రకరకాల యోగా కార్యక్రమాల్లో వాలంటరీగా చేశాం. ఎంతోమందికి ప్రాణాయామం, ధ్యానము ఇటువంటివి నేర్పించడం జరిగింది. కానీ మారం శివప్రసాద్ గారు 2007, 2008 ఆ సమయంలో పొదిలికి వచ్చారు. 2 సార్లు మా ఇంటికి కూడా వచ్చారు. ఆ సమయంలో ధ్యానంలో పూర్తిగా పట్టకపోయినా గత 2 సంవత్సరాల నుంచి ధ్యాన మహాచక్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ధ్యాన మహాచక్రలో మాకు బాగా మంచి ఇన్స్పిరేషన్ అయింది. ధ్యాన మహాచక్ర కాడి నుంచి నా అనుభవం, స్వానుభవం, చక్కగా గంటలు ధ్యానంలో కూర్చోగలగటం, గొప్ప సంగీత ధ్యానంలో కానీ అవన్నీ కరెక్ట్గా ఆచరణకు అనుకూలంగా చాలా దగ్గరగా ఉన్నాయి. మనసుకు ఎంతో హత్తుకుంది. ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి మేము పూర్తిగా శాకాహారంగానే ఉన్నాం. అంతకుముందు మాంసాహార అలవాట్లు అప్పుడప్పుడు ఉన్నా పూర్తిగా గుడ్డుతో సహా పూర్తిగా మానివేసి ఉన్నాం. ప్రస్తుతం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఎలా కొనసాగుతున్నాం, ఎలా వెళ్ళిపోతున్నాం, ఈ గమనం అనేది బాగా చక్కగా తెలుస్తుంది. ధ్యానంలో కూర్చునేటప్పుడు చక్కగా అసలు ఆలోచనారహిత స్థితి ఒక్కొక్కసారి 20 నిమిషాలు, ఒక్కొక్కసారి 40 నిమిషాలు, ఒక్కోసారి 10 నిమిషాలు ఇలా జరుగుతూ ఉంది. ఆ సమయమే తెలియట్లేదు, శ్వాసే ఆడటం లేదు. అటువంటి అనుభవాలు కొద్దిగా వస్తున్నాయి. కానీ నిరంతరం ఎక్కువగా విపరీతమైన ఆలోచన ధోరణి మాత్రం తప్పనిసరిగా వస్తూ ఉంది. ఈ ఆలోచన ధోరణి అనేది అనేక రకాల కర్మల వలన, వ్యాపకాల వలన మాకు గతంలో వచ్చింది. ఇప్పటికీ అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోకపోయినా మన ప్రయత్నాలు చేస్తున్నాం. అద్భుతంగా PCSMలో ఎంతోమందికి తెలియని అతి గొప్ప రహస్యాలు దీంట్లో చాలా ఎక్కువ బట్టబయలవుతూ ఉన్నాయి. ఎలా అంటే ఇతర లోకాలకు వెళ్ళి రకరకాల DNA క్లాసులని, రకరకాల లోతైన సబ్జెక్టు తెలుసుకోవాలి అంటే గంటలు ధ్యానంలో ఎలా ఉండగలుగుతున్నారు? ఇవన్నీ అనుభవాలు గతంలో వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు, చూసినప్పుడు మనకెంతో ఇన్స్పైర్ అవుతుంది. అది కూడా కాకుండా మా ఊర్లో ప్రతి ఆదివారం PCSM కార్యక్రమాలు జరుగుతుంటే ఎక్కడి నుంచో వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పి అందరినీ ఇన్స్పైర్ చేస్తుంటే, ధ్యానం చేపిస్తూ అంతా నేర్పిస్తూ ఉండే కారణం అంతా నేర్చుకున్న తర్వాత 10 మందికి చెప్పడమే దీంట్లో ముఖ్య పరమోద్దేశము అని చెప్పి వాళ్ళని చూసిన తర్వాత మన వంతు మనం ఏం చేస్తున్నాం సమాజానికి, మన వంతు మనం ఎలా చెయ్యాలి, మన వంతు మనం ఎలా పాల్గొనాలి అనే ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ ధ్యాన మార్గంలో చాలా ఆనందంగా ఉంది. గొప్ప ఆత్మవిచారణ బోధపడుతూ ఉంది. ప్రతి క్షణం గమనంలో ఉంటున్నాం. బాగా కోపం తగ్గిపోయింది. ఈ ధ్యాన మార్గంలో అద్భుతంగా మనకు అంతర్ముఖ ప్రయాణం చక్కగా జరుగుతూ ఉంది. ఈ అంతర్ముఖ ప్రయాణం అనేది ఒక్కొక్కసారి గాడి తప్పి మళ్ళా మాయలోకి వెళ్ళిపోయినా మళ్ళీ స్వస్థతలోకి వచ్చేసి మళ్ళీ నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను అనే గమనం చక్కగా వస్తూ ఉంది. ఇంకా ఈ బాలకృష్ణ గారి క్లాసులు కానీ, ప్రేమ్నాథ్ సార్ క్లాసులు కానీ మనం చక్కగా PMC ఛానల్లో చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే PMC ఛానల్లో ఉదయం 7:30 నుంచి 9 వరకు తడవత్తి వీర్రాఘవరావు గారిది, అలాగే సాయంత్రం 8 to 8:30 కానీ ఈ తడవత్తి వీర్రాఘవరావు గారి ఉపన్యాసాలు విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటున్నాయి. చక్కగా మంచి అనుభవాలుగా ఉంటున్నాయి. నిరంతరం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత PMC ఛానల్లో చూస్తున్నాం, ఉదయం చూస్తున్నాం, సాయంత్రం చూస్తున్నాం. ఇదే వ్యాపకమైంది. చాలా చక్కగా ఆనందంగా రెండో పని లేకుండా హ్యాపీగా మనం ఎంతో చక్కగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇందులో చాలా ఆనందంగా సాగిపోతూ ఉంది జీవితం.
మన యొక్క కష్టాలని మర్చిపోయి ఆనందం గడపాలి అంటే ఆనందం ఎక్కడో లేదు, లోపలనే ఉంది. అది ఊరిస్తూ ఉంది పిఎంసి ఛానల్. బాగా పైకి లేపుతూ ఉంది, తట్టి లేపుతూ ఉంది. ఈ ఛానల్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఊరిలోకి వెళ్ళి ఈ విధంగా వాళ్ళ అనుభవాలు తీసుకొని ఈ ధ్యాన మార్గంలో ఉండేవాళ్ళని తీసుకుంటున్నారు. ఇంకా మనం చక్కగా తడవతి వీర్రాగారు గారి క్లాసులకు వెళ్ళాలంటే ప్రతి నెల 1, 2, 3 తారీఖులో భీమవరం వెళ్ళి వాళ్ళే ఫ్రీగా అన్నీ అరేంజ్ చేస్తారు. భీమవరంలో ఆహారము, ధ్యానము, పడక మనకు అన్నీ ఫ్రీగా అరేంజ్ చేస్తారు. అక్కడ 3 గంటలు 4 గంటలు ధ్యానంలో పాల్గొనే సత్తా తెలుసుకొని, సత్తా నేర్చుకొని వస్తాం. దానివలన మన యొక్క సత్సంగంలో పాల్గొనే గొప్ప అదృష్టవంతులమవుతాం. జీవితానికల్లా గొప్ప అదృష్టం ఏంటంటే సత్సంగంలో పాల్గొంటాం. ఆ సత్సంగం యొక్క రుచి బాగా తెలుసుకున్న తర్వాత ఎక్కువ మౌనంలోనే జీవించాలని అనిపిస్తూ ఉంటుంది. దీనివలన చక్కగా మనకి నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను అనే గమనం బాగా పెరుగుతూ ఉంది. ఇంకా లోతైన సబ్జెక్ట్ ధ్యానంలోకి వెళ్తే రకరకాల డిఎన్ఏ క్లాసులు, అంతర్ముఖ ప్రయాణాలు, దీంట్లో చాలా ఉన్నాయి. లోతు తెలుసుకోవాలనుకుంటే ఆ తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. మన సొంత పనులకి సమయం తగ్గించి వీటికిన ఇవ్వగలిగితే మన ఎన్నో జన్మలు మళ్ళీ తిరిగి పుట్టాల్సిన పని లేదు. ఈ జన్మలోనే మొత్తం మనం సాధించే అవకాశం మన చక్కగా కుదురుతుంది. అయితే ఆ పాల్గొనే అదృష్టాన్ని బట్టి మనకు ఉంటుంది. ఇది పిఎంసి ఛానల్ వారు ప్రతి ఊరు తిరిగి ఈ విధంగా సేకరించడం గొప్ప అనుభవంగా నేను వారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అసలు ఇంత గొప్ప గురువులు, ధ్యాన కార్యక్రమాలు ఒకప్పుడు పాత రోజుల్లో ఎక్కడో గురు శుశ్రూషలు చేస్తే కానీ మనకు అందని విషయాలు ఇక్కడికి వచ్చి మనలో ఉండే ఆత్మజ్ఞానాన్ని వెలికి తీసి మనతోనే మాట్లాడించి మనలో ఉండే ఆత్మజ్ఞానాన్ని తట్టిలేపి చక్కగా మన గమనాన్ని మనకే నేర్పించి మనలో ఇంత శక్తి ఉందా అని తెలియాలి అంటే ఇందులో చక్కగా పాల్గొనండి. ప్రతి ఒక్కరూ దీనిలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోండి. ఇంకా తెలుసుకున్న తర్వాత 10 మందికి చెప్పడానికి వాళ్ళే ముందుకు వెళ్తారు ఆటోమేటిక్గా. మనకున్నది మనం ఖర్చు పెట్టడము అంటే పిఎంసి యొక్క కార్యక్రమాలు పాల్గొంటే ఎలా ఖర్చు పెట్టాలో మీకే అర్థమవుతుంది. ఎవరైనా సరే మనం సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మన ధనాన్ని కానీ, మన సమయాన్ని కానీ, మన ఆత్మజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ వీటిల్లో ఏ ఊరు పోయినా మనకి కలిసే స్నేహితులు, మిత్రులు మొత్తం కూడా పిఎంసి బంధువులే ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మన ఎక్కడికి పోయినా మనం చుట్టాలే. ఏ ధ్యాన కార్యక్రమానికి పోయినా మనం చుట్టాలే. చక్కగా బాగా చక్కని రిసీవింగ్ ఉంటుంది. ఇచ్చేదే నేర్చుకుంటాం, తీసుకునేది కాదు. ఇచ్చేదే నేర్చుకుంటాం దీంట్లో. కాబట్టి అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా చెప్తారు, చక్కని భోజనం పెడతారు, చక్కగా ఆదరిస్తారు. ప్రతి ప్రోగ్రాంలో ప్రతి ఆదివారం ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. మనకు కావాల్సినంత సమయాన్ని వినియోగించి చక్కగా విని చక్కగా పాల్గొని ఆ తర్వాత మనంతటా మనమే చెప్పడానికి బయలుదేరుతాం. అటువంటి ఇన్స్పిరేషన్ దీంట్లో స్వచ్ఛందంగా ఎవరిని బలవంత పెట్టేది ఏముండదు. వాళ్ళంతటా వాళ్ళుగా వస్తారు, వాళ్ళంతటా వాళ్ళే పాల్గొంటారు, వాళ్ళంతటా వాళ్ళే చేస్తారనమాట. ఇక్కడ పిఎంసి ఛానల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరి మీద ఆంక్షలు ఉండవు, ఎవరి మీద రుద్దటాలు ఉండవు. వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛంగా పాల్గొనవచ్చు, వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా తెలుసుకోవచ్చు. దాపరికాలు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి దాపరికాలు, ఇతర మతాల్లో అనేక రకాల దాపరికాలు ఉన్నాయి. ఇక్కడ ఏ దాపరికము లేదు, అంతా ఓపెన్. దీంట్లో నువ్వే పత్రిజీ మహానుభావుడు ఒకటే చెప్తారు, నీకు నువ్వే గురువు, నీ శ్వాస నీ గురువు, నీలో ఉండే అంత చైతన్యాన్ని తట్టి లేపు, మేల్కొల్పు. దానివలన ఎంతో ఉపయోగాలు ఉంటాయి. వాటి వలన చక్కగా ప్రపంచానికి నువ్వే చెప్పగలుగుతావు అని వారు ఎంతో ఊరూరు ఇల్లు తిరిగి ఎంతో ఇదిగా చక్కగా ఆయన జీవితం మొత్తాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. వారే దీంట్లో చక్కని ఆదర్శవంతులైన ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వాళ్ళు బాగా తయారయ్యారు. బ్రహ్మాండంగా జక్క రాఘవరావు గారు కావచ్చు, దీంట్లో బ్రహ్మ విద్వరిష్టాలు, బ్రహ్మ విద్వాంసులు రకరకాలుగా పెద్ద గురువులుగా బ్రహ్మాండంగా తయారయ్యి దాంట్లో వాళ్ళని ఇన్స్పిరేషన్గా వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ పితామహ పత్రిజీనే. వారి యొక్క గొప్పతనం అంతా ఎంత కాదు, వాళ్ళ యొక్క టాలెంట్, వాళ్ళ యొక్క చదువు తెలుసుకుంటే, వాళ్ళు ఉపయోగించే సమయాన్ని తెలుసుకుంటే, మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు పాల్గొంటున్నాం, మనం ఎలా చేస్తున్నాం అనేది ఆ గమనంలోకి వెళ్తే చాలా తక్కువ చేస్తున్నాం మనం. కానీ
మనం దీంట్లో పాల్గొనాలి అంటే అదృష్టం ఉండాలి. ఈ అదృష్టాన్ని మనం పోగొట్టుకోకుండా మనం పెంచుకోవాలి అంటే చక్కగా పిఎంసి కార్యక్రమాల్లో పాల్గొనటం, సత్సంగాల్లో పాల్గొనటం, ధ్యానం చేయటం. ఈ ధ్యానము నేను ఒకసారి అడిగాను, బాలకృష్ణ గారిని అడిగాను. ఏమనంటే 995 వరకు బతుకుతో నేను ఉండాలి, ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలని పత్రిజీ గారు అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుందండి? అంతవరకు మానవ దేహం ఉంటుందా అని అడిగితే, నీకు డౌట్లన్నీ ఇలా వస్తాయి, కానీ అదే నువ్వు 3 గంటల లెక్కన ధ్యానం చేయి, నీకు అయ్యే సమాధానాలు దొరుకుతాయి అన్నారు. నాకు చక్కగా తర్వాత ధ్యానంలో కూర్చుంటే చక్కగా అర్థమైంది. ఆ కాన్ఫిడెన్స్, ఆ యొక్క బలమైన విధానం, ఆ యొక్క ముఖంలో చిరునవ్వులు కానీ ఇవన్నీ కూడా కావాలంటే చక్కగా పిఎంసి ధ్యానులు కాండి, అదృష్టవంతులు కండి. ఇది నా అనుభవం. నేను ఆచరణలోకి మాంసాహారం మానేసిన ఆచరణ ఎక్కడో ఎన్నో మాటలు చెప్పడం కాదు, వేల కొద్దీ టన్నుల కొద్దీ మాటలు చెప్పడం కాదు, చెంచా ఆచరణ చాలంటాం కదా, ఆ విధమైన ఆచరణ మనకి ఈ పిఎస్ఎస్ఎంలో మనకు చక్కగా దొరుకుతుంది. మన ఆనందంగా అనుభవించడానికి, ఆనందాన్ని అనుభవించడం అంటే ఏదో భౌతిక వస్తువులతో కాదు, మనలో ఉండే అంతఃచైతన్యాన్ని తట్టి మేలుకొల్పి దాన్ని గమనంలో ఉంటే చాలు, అదే ఆనందం. ఈ ఆనందాన్ని అందరూ పొందేదానికి చక్కగా మంచి మార్గాలు ఉన్నాయి, మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, స్వాధ్యాయమైన పుస్తకాలు. అనేక మహాత్ములు మహానుభావులు బ్లావట్స్కి రాసినవి, తర్వాత సేతు విజ్ఞానం అని, రామ్తా విజ్ఞానం అని, రకరకాల వాళ్ళు మహానుభావులు రచించినవి మనకి పుస్తకాల రూపంలో చక్కగా ధ్యాన మహాచక్రాల్లో పుస్తకాలు దొరుకుతాయి, తెచ్చుకొని చదువుకోవచ్చు, చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి తర్వాత వీర్రాగారు గారి పుస్తకాలు కర్మజ్ఞానం అనే చిన్న చిన్న పుస్తకాలే, 10 రూపాయల పుస్తకాలు, 10 రూపాయల కాడి నుంచి 1000 రూపాయల పుస్తకాల వరకు రకరకాల పుస్తకాలు ఉన్నాయి. మనము ఒక ఎక్కడికైనా బహుమతి ఇవ్వాలంటే మంచి పుస్తకాలు బహుమతికి ఇవ్వచ్చు. ఏ వస్తువులు శాశ్వతంగానే వస్తువులు కాదు. ఈ పుస్తకాలు ఇచ్చినా కానీ వాళ్ళ ఆనందానికి పలకవచ్చు. మనం యూట్యూబ్లో చూస్తున్నాం గంగాధర శాస్త్రి గారి భగవద్గీత ఉపన్యాసాలు అని. ఆ భగవద్గీత గురించి చాలా చక్కగా చెప్పారు. 10 రూపాయల పుస్తకం ఏవో లక్షలు ఖర్చు పెట్టడం కాదు, చిన్న భగవద్గీత ఏ పేజీ తెరిచినా నీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతున్నట్టుగా అది ఆ భగవద్గీత జ్ఞానం అర్థం కావాలంటే మనం చక్కగా పిఎంసి యొక్క ధ్యానాల్లో పాల్గొంటే, వాళ్ళ ఉపన్యాసాల్లో పాల్గొన్నా కానీ, వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ ఎంతో చక్కగా మనకు తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారికి, ఈ పిఎంసి ఛానల్ వారికి, వీరి యొక్క సౌహార్ద హృదయాలతో వాళ్ళు వచ్చి ఈ ఊరూరు తిరిగి వాళ్ళ యొక్క మన యొక్క అనుభవాలు తీసుకొని చక్కగా చెప్తున్నారు, చక్కగా చెప్పిస్తున్నారు. నాకెంతో పరమానందంగా ఉంది. దీనివలన నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.